నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే ఉత్కంఠ. రాబోయే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూ రాష్ట్ర రాజకీయమంతా తిరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కొంతకాలం గడుస్తున్న నేపథ్యంలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక పెద్ద సవాలుగా, మంత్రులకు అగ్ని పరీక్షగా మారాయా? అసలు ఈ ఎన్నికల్లో ఫలితం అటు ఇటు అయితే కాంగ్రెస్ మంత్రులకు డేంజర్ బెల్స్ మోగినట్లేనా? అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలపై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోంది? ఈ వీడియోలో క్లియర్గా, లోతుగా విశ్లేషించుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ మూడు ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ మూడు జిల్లాలే ప్రధాన కారణం. రాష్ట్రంలో గెలిచిన మొత్తం సీట్లలో దాదాపు సగం సీట్లు ఈ మూడు జిల్లాల నుంచే కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అందుకే మంత్రివర్గంలో కూడా ఈ జిల్లాలకు భారీ ప్రాతినిధ్యం లభించింది. ఏకంగా 7 కీలక మంత్రులు ఈ మూడు ఉమ్మడి జిల్లాల నుంచే ప్రభుత్వంలో ఉన్నారు. మరి అంతమంది మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటం వారికే ఒక పెద్ద టెస్ట్. ఈ నియోజకవర్గ పరిధిలో గెలుపు అనేది కేవలం ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం మాత్రమే కాదు, ప్రభుత్వంపై ప్రజల్లో, ముఖ్యంగా చదువుకున్న విద్యార్థికుల్లో ఉన్న మూడేంటో స్పష్టంగా చెప్పే సూచిక. అందుకే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఓకే, కానీ ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆ ప్రభావం నేరుగా మంత్రుల పనితీరుపైనే పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి గ్రాడ్యుయేట్ ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారా లేదా వ్యతిరేకత ఉందా అనే విషయానికి వస్తే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి కాస్త సీరియస్ గానే కనిపిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువత నుంచి తీవ్రమైన నిరసన స్వరం వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పెద్ద ఎత్తున హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్లు రాలేదని నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్లుగా సరైన నోటిఫికేషన్లు రాక కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారనే విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో నిరుద్యోగులు, అభ్యర్థులు రోడ్లెక్కి నిరసన తెలుపుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. మాకిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నోట్లు అడుగుతారు అని నిరుద్యోగులు, యువకులు ప్రశ్నిస్తున్నారు. ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ కు ఓటు వేసే ప్రసక్తే లేదని పలువురు నిరుద్యోగ జేఏసీ నాయకులు తెగేసి చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థులకు, నాయకులకు పెద్ద పీఠముడిగా మారింది. కేవలం నిరుద్యోగులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోందనే టాక్ నడుస్తోంది. ప్రధానంగా 6 నెలలకు ఒకసారి రావాల్సిన డిఏలు ఏకంగా 6 సంవత్సరాలుగా పెండింగ్ లో పడిపోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు కొత్త పే రివిజన్ కమిషన్ అమలుపై ప్రభుత్వం కేవలం మాట దాటేస్తూ కాలయాపన చేస్తోందనే ఆగ్రహం ఉద్యోగుల్లో ఉంది. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోవడం వంటి అంశాలు గ్రాడ్యుయేట్ ఓటర్లలో పెద్ద చర్చకు దారితీశాయి. సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అత్యంత కీలకమైన ఓట్ బ్యాంక్. అలాంటి ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగితే అది నేరుగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది. అందుకే కాంగ్రెస్ నాయకులు కూడా పోటీ చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఒక సెమీఫైనల్ గా భావిస్తున్నారు. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలే ముందస్తు సంకేతంగా మారే అవకాశం ఉంది. ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్ కనుక పట్టుకోల్పోతే అది కేవలం ఒక ఎమ్మెల్సీ ఓటమి మాత్రమే కాదు, కాంగ్రెస్ పాలనపై ప్రజల తీర్పుగా భావించాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఓడిపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఖేల్ ఖతమేనా అనే ప్రశ్నలు సొంత పార్టీలో కూడా చెలరేగుతాయి. అందుకే ఈ ఎన్నికలను అధిష్టానం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులకు బాధ్యతలు అప్పగించి ఎలాగైనా గెలిపించాలని హెచ్చరిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ ఫలితం తారుమారైతే కేబినెట్ లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇక మొత్తం మీద చూస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆ ప్రాంత 7 మంత్రులకు నిజంగానే ఒక సవాల్గా మారింది. నిరుద్యోగుల ఆగ్రహం, ఉద్యోగుల డిమాండ్లు, ప్రతిపక్షాల వ్యూహాల మధ్య కాంగ్రెస్ ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.